హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షయ బ్లాగ్స్. మేము ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఫంక్షన్కి కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి అయితే పోతున్నాం. ఇప్పుడు ఇక మా సామాన్ చూడండి. ఏదైనా ఫంక్షన్లు అంటే సామాన్లు చదవడానికి, సామాన్లు కొనుక్కొచ్చడానికే సరిపోతుంది టైం అంతా. ఇప్పుడైతే మేము పాల ప్యాకెట్లు ఉన్న పెరుగు ప్యాకెట్లు తీసుకురావడానికి పోతున్నాం. కూరగాయలు ఆల్రెడీ తీసుకొచ్చిన ఆడ పెట్టినాం అన్ని సామాన్లు. ఇక మా డాడీ రాలేదైతే మా డాడీ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకా మేకను కూడా కొనుక్క రావాలి, అక్కడికి కూడా పోదాం, అది కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడైతే షాప్ పోదాం పారి. నేనున్న మా అక్క ఇద్దరం కలిసి అయితే మా ఇంటి దగ్గరనే నాగార్జున పాలది షాప్ అయితే ఉంటది, అక్కడికి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 5 పాల ప్యాకెట్లున్న 5 లీటర్ల పెరుగు క్యాన్ అయితే తీసుకున్నాము. ఇవి తీసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే మా డాడీ ఇంటికి వచ్చిండు. ఇక నేనున్న మా డాడీ ఇద్దరం కలిసి అయితే ఐబీకి పోతున్నాం. అది కూడా ఎందుకంటే మేకని తీసుకెళ్ళడానికి అయితే పోతున్నాం మేము. ఈ రోజు అయితే ఐబీలా అంగడి ఉంటది, ఆడికైతే పోతున్నాం. ఆడనైతే ఫుల్ జనాలు ఉంటారు, మీకు కూడా చూపిస్తా పాండి. ఈడనైతే మేకల బేరం మస్తు నడుస్తుంది, ఎట్లా నడుస్తుందో చూపిస్తా. నేను ఆల్రెడీ ఐబీ మార్కెట్ అయితే బ్లాగ్ చేసిన, ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఎండ్ స్క్రీన్ లోనే అయితే ఇస్తా. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడే ఐబీ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చినాం. మేకలు లోడ్లకు లోడ్లు దించుతాను, లోడ్లకు లోడ్లు పట్టుకొని పోతాను. ఎన్ని మేకలు వచ్చినాయో చూపిస్తా. ఇటు సైడ్ మొత్తం కూరగాయల సెక్షన్, ఇటు కొంచెం ముంగటి కత్తనైతే ఇక్కడ మేకలు అయితే అమ్ముతారు. ఎంత మంది ఉన్నారు చూసిండ్రా, ఫుల్ మంది అయితే వచ్చారు మేకలు అమ్మడానికి కొనడానికి. ఒక్కొక్క దాని రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి. మేమైతే పోతును కొనడానికి వచ్చినాం. పోతు రేట్లు అయితే ఆకాశానికి అంటుతున్నాయి. అవి కూడా మళ్ళీ గింతంతనే ఉంటున్నాయి. రెండు మేకలు తక్కువకి ఇస్తాను కానీ మాకు 2 మేకలు అవసరం లేదు, ఒకటే కావాలి మాకు. మేకలు అయితే పెళ్లిళ్ళకు ఎక్కువ తీసుకుపోతారు కదా, వాళ్ళకైతే మస్తు తక్కువకి ఇస్తాను రేటు. మొత్తం గుత్త మాట్లాడుకోవాలి, ఒక గుంపు లెక్కనే పెడతాను, అవి మొత్తం మాట్లాడుకోవాలి. ఇక మేకలు అయితే చెప్పని రాదు, అన్ని ఆనం ఉన్నాయి. ఈడ పోతులకైతే మస్తు రేటు చెప్తాను. మేమైతే అన్ని జాగాలలో ఫస్ట్ చూసొచ్చి ఎక్కడ మంచిగా ఉన్నాయని అయితే చూస్తున్నాము. ఇక లాస్ట్ కి అయితే ఈ పోతునైతే బేరం ఆడినాము. అంకుల్ కి అయితే డబ్బులు కట్టేసినాము. ఇప్పుడు మనం ఒక తాడు కొనుక్కొచ్చుకోవాలి, మళ్ళీ అక్కడ 100 రూపీస్ కట్టి ఒక చిట్టిని అయితే రాపించుకోవాలి. ఇక చిట్టి రాపించుకొని తాడు కొనుక్కొని అయితే తీసుకొని పోతున్నాం. ఇప్పుడు దీన్ని బండి మీద తీసుకుపోవడం మాకు పెద్ద టాస్క్. మేకలు చూడండి ఎట్లా లోడ్ తీసుకొచ్చారు. మేకలు తీసుకుపోయి మా నాన్నమ్మల ఇంటికాడ వడగొట్టచ్చు అయితే మేము ఇంటికి వచ్చినాము సామాన్ తీసుకొని పోవడానికి. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ కూడా కాలేదు. మేము యూజ్ చేయని సామాన్ మొత్తం ఇక మా నాన్నమ్మల ఇంటికి అక్కడ కొత్త ఇంటికి షిఫ్ట్ అయితే ఎత్తాము. ఒక యూజ్ అయ్యేటి మాత్రం ఎక్కడ ఉంచుకుంటాను. ఘోరంగా మొసత్తాన్ని సామాన్ షిఫ్టింగ్ కిందికి మీదికి ఎక్కువటానికి దిగటానికి. దేవునికి వేసుకుంటాడేమో కానీ దేవుడు కనబడతాడు. ఇక ట్రాలీలను అయితే సామాన్ చదువుడు అయితే స్టార్ట్ చేసినాము. వచ్చేటప్పుడు ఇల్లనే కిరాణా సామాన్ కొనుక్కొని వేసుకొని అయితే వచ్చినాం మేము. ఇక అన్నయ్య తెలిసిన అన్నయ్యనే రమ్మన్న వాళ్ళకి తొందరనే అయితే వచ్చిండు మాకు. ఇక సామాన్ షిఫ్ట్ చేయగా కూడా హెల్ప్ చేసిండు. ఇక మేము యూజ్ చేయని సామాన్ మొత్తం మా నాన్నమ్మల ఇంటికి అయితే షిఫ్ట్ చేస్తున్నాము. కొన్ని సామాన్లు అయితే ఫంక్షన్ రోజు యూజ్ అవుతాయి కదా, ఆ సామాన్లు కూడా ఇక అదే ట్రాలీలు వేసి అయితే షిఫ్ట్ చేస్తున్నాము. ట్రాలీ మొత్తం లోడ్ అయ్యి అయితే ఇక అన్నయ్యనైతే పంపించినాము. మేము వెనకాల ఇక ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇక మేము కూడా వెళ్తాము. ఇక మేము ఫ్రెష్ అప్ అయ్యి మేము కూడా స్టార్ట్ అయినాం. మా చిన్నగారిని ఒక్కని ఇంటికాడ వదిలిపెట్టి పోం కదా, అందుకోసం మనం మా చిన్నగారిని కూడా తీసుకొని పోతున్నాము. అసలు మేము ఏం దేవునికి వేసుకుంటున్నామని చెప్పలే కదా, మేమైతే పెద్దవారకు ఉన్న ఆశీర్వాద వరకు అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు పోతే ఒక 5-6 రోజులు అటే ఉంటాం కాబట్టి మా చిన్నగారిని కూడా తీసుకొని పోతున్నాము. సామాను కొనుక్కొని అవి ప్యాకింగ్ చేసి దాన్ని షిఫ్ట్ చేసే వరకు అయితే ఒక్కటైంది. ఈ ఒక్కటికి అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అయినాము. ఈ ఇంటికి పోయే దారిలోనైతే వాటర్ కూడా మాట్లాడుకొని పోతున్నాం. ఫంక్షన్ అంటే వాటర్ ఎక్కువ పడతాయి కదా, మేమైతే ఒక పనామని పెట్టుకున్నాం. మా ముస్లామనే ఇంత ముస్లాం అయినా పనికి వచ్చింది చూడండి, గ్రేట్ కదా అమ్మ. ఇక మా మేకనైతే తీసుకొచ్చి ఇన్న కట్టేసినాము. ఇక మా డాడీ అయితే వచ్చేటప్పుడు తీసుకొచ్చిన కొబ్బరికాయలు పొట్టు తీయని ఇచ్చిండు ఆయన. ఇక మా డాడీ కూర్చొని అయితే కొబ్బరికాయలు పొట్టు ఇస్తాడు. ఆ లోతోటి అయితే నీళ్ళే లేవు, ఇట్లల్లో మొత్తం ఉల్లారిపోయినా ఇచ్చిండు కొబ్బరికాయలు. అయిపోతా పోయాలను పాపం మేక చూడు బిక్కు అని చూస్తుంది. దాని టైం అయిపోయిందని అర్థమైనట్టున్నది. మేక అని పని అయిపోతే పోయాలి నైట్ ఫసక్ ఓన్లీ వన్స్ మేక మనసులో అనుకుంటాను కావచ్చు ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడు అన్న తలకాయ తింటానని. మా నాన్న ముందు జాగ్రత్త చూడండి, అది తెంపుకొని ఏడురుకుతుంది అని 2 తాళ్ళు కట్టింది దానికి. 2 hours later. పొట్టలు వచ్చిర్రు సాయంత్రం అయింది. ఫంక్షన్లు అంటే గాయ గత్ర ఉంటుంది.
ఆగం ఆగం అవుతుంది, ఆడికి ఈడికి ఈడికి ఆడికి తిరుగుడు అవుతుంది కదా. మా మామ వాళ్ళు వచ్చినాక గొంచెప్పటికైతే మా అక్క వాళ్ళు అయితే వచ్చింది. వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటుండే, మా పొట్టలతో ఆడుకుంటుండేసరికి అయితే ఇక నైట్ అయితే అయిపోయింది. ఇక ప్రతి ఫంక్షన్ లో ఒకరు కూరగాయలు కోసడానికి బక్రా అవుతారు కదా, ఆ బక్రానే మా అక్క. ఈసారి మా అక్క బక్రా అయిపోయింది. ఇక మన యూట్యూబ్ ఛానల్ కి అయితే పెద్ద ఫ్యాన్ చూడరు. మా అక్క కొడుకు ఎప్పుడు నా వీడియోలు పెట్టుకుంటారో చూస్తాడట, కానీ వీడియోలలో రమ్మంటే అస్సలు రాడు, సిగ్గు పడతాడు బాగా. ఇక మా కొడుకు అయితే పిన్నిలు పెద్దమ్మలు పని చేసి అలసిపోయిందా అని అందరికి తినిపించే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాడు. ఇక అందరి దగ్గరికి వచ్చి ఆయనకు తిననీకి ఇచ్చినవి అన్ని మాకే తినిపించుకుంటున్నాడు. చూడండి, ఆకిలి దేవర వేసే టైం అయితే అయింది. ఇక్కడనైతే పొక్కలు కొడతాండ్రు. ఊక టైల్స్ తీసుడు పెట్టుడు అవుతుంది పొక్కలు కొడినప్పుడల్లా అని మేమైతే ఇట్లా సిమెంట్ దాంతో అయితే పెట్టిపించుకున్నాం. ఈ విషయం మీకు ఎందుకు చెప్తాను అంటే, ఇది చూసి మీకు కూడా యూస్ఫుల్ గా అనిపిస్తుంది అని అయితే చెప్తాను. ఇక సాకలు వచ్చి అయితే ఇంత పట్నం లాంటిది అయితే ఎత్తాను. ఇక ఇంకా కొంచెంసేపట్లనే అయితే మనకు ఆకిలి దేవర అని అయితే ఎత్తారు. ఇక మా మేకతోటి అయితే ఎత్తాను మేమైతే. ఈసారి మేకకైతే ప్రసాదం పెట్టి సాకనైతే పోతాను మా డాడీ. సాక పోసి మేకనైతే మొక్కాలి ఇప్పుడు మేము మీద. ఇక జడితి ఇచ్చినాక మేకనైతే పోతారు. ఇక్కడ ఏమేమి పెడతారు అని అయితే ఇప్పుడు మీకు చూపిస్తుంది. బెల్లపన్నం ఉన్న పిండి దీపాలు అయితే ఇట్లా సాటలను అయితే పెట్టి దేవునికి అయితే మొక్కి మేకనైతే పోతారు. మా ఇంటికి ఏం జరగద్దు, మంచిగా ఉండాలని అయితే ఆకిలి దేవరికి అయితే మొక్కుకుంటాం మేము. మా పుట్టోళ్ళు అయితే ఫోన్ లేని అన్నం తినరు. చూడండి, ఎక్కడోళ్ళు అక్కడ ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. ఇక బాగా లేట్ అయిపోయిందని మేమైతే అన్నం తింటున్నాం. ఇక మా నిక్కి బాబు అయితే మూలకు ఫోన్ పట్టుకొని కూర్చొని చూస్తాడు. చూడండి, ఇక ఇప్పుడైతే అన్నం తిన్న తర్వాత పుట్టమన్నుకి అయితే పోతాం మేము. ఇప్పుడైతే డుబ్బులలో అయితే మా కొలుపు అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇక దేవుని రూమ్ దగ్గర అయితే ఇట్లా కొంచెం కథనైతే చెప్పిర్రు. ఇక మా పుట్టలు భయపడతారు కావచ్చు అనుకుంటే ఆయన చూడుర్రి ఎంత దగ్గరికి వచ్చి ఉంటాడు, చెవులు మూసుకొని మరి వాళ్ళు ఏం చెప్తారు అని చూస్తాడు. చూడండి, పుట్టకాడికి పట్టుకుపోయే సామాన్లు మొత్తం అయితే రెడీ అయితే చేసుకున్నాం మేము. ఇప్పుడైతే మా వాళ్ళు పందిరి గుంజని అయితే పెడతారు. పెద్దవారు వేసుకున్నప్పుడు ఏంటిదంటే ఇట్లా పందిరి గుంజని అయితే ఎత్తారు. అట్లనే పాల పొరక కూడా పెట్టుకుంటారు. మేము పాల పొరకని అయితే మధ్యాహ్నం వేయించుకున్నాము. ఇక నైట్ పుట్టమన్ను పోయేటప్పుడు అయితే పందిరి గుంజని అయితే ఎత్తాము. ఎందుకు ఎత్తారంటే ఇక పెద్దవారకు లగ్గం చేసుడు ఉంటది రాత్రి, అందుకోసమనే. ఇప్పుడు అందరం కలిసి అయితే పుట్టమన్ను తీసుకురావడానికి పోతాము. ఇక ముంగట్నైతే మంగళైన కాగడ పట్టుకొని అయితే పోతాడు. ఎంత మందికి కాగడ అంటే తెలుసో కింద కామెంట్ చేయండి. చాలా మందికి అయితే తెలిసే ఉంటది కాగడ అంటే. ఇక పోయేటప్పుడు తొవ్వనైతే మస్తు చీకటి ఉన్నది, ఒక్క లైట్ కూడా లేదు. ఇక ముంగట పోయేటోళ్ళకైతే కాగడ వెలుతురుతోటి అయితే పోతాండ్రు. ఇక వెనక దిక్కు మేము వచ్చేటోళ్ళం అయితే ఫోన్ లైట్లున్న టార్చ్ లైట్ అయితే పట్టుకొని వచ్చినాము. ఇక ఈ చీకట్ల పుట్ట ఎక్కడ ఉన్నదని ఎత్తుక్కుంటానైతే పోతాన్నాము. ఇక పుట్టతానకు వచ్చినాక ఫస్ట్ అయితే ఇక్కడ దీపం అయితే ముట్టించిండ్రు. ఇక దీపం ముట్టించిన తర్వాతనైతే అందరికైతే బొట్లు పెట్టుకుంటానైతే వచ్చిండ్రు. బొట్టు పెడితేనే మీకు కొన్ని రోజులు బొట్టు పెట్టకుండా పెడతాం. పుట్టకాన్ని అయితే చిన్నగా పట్నం లాగానైతే వేసిండ్రు. ఇక్కడనైతే జాకెట్ ముక్క పోక ఖర్జూరాన్ని అయితే పెట్టి మంచిగా మొక్కుకున్నాము. మొక్కుకున్న తర్వాతనైతే పుట్టకైతే పూజ చేసినాము. చేసి ఇక్కడనైతే అక్షంతలు జల్లినాము అందరము. పూజ చేసిన తర్వాతనైతే మా ఇంట్లతోటైతే పుట్టనైతే తవ్విపించిండ్రు. ఈ తవ్విన మట్టినైతే 5 గంపలల్లనైతే ఎత్తిండ్రు. ఇప్పుడు 5 గంపలల్లో ఉన్న మట్టినైతే 5గురు ఎత్తుకొని ఇంటి దాకానైతే తీసుకొని పోవాలన్నట. నేను పెద్దవారం చేసుకోగా చూసుడైతే ఫస్ట్ టైం. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే వేసుకున్నాం మేము పెద్దవారని, అందుకోసమని ఏమైనా తప్పొప్పులు ఉంటేనైతే క్షమించండి. ఇక నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అయితే మీకు చెప్తాన్నా.
ఇప్పుడైతే ఇంటికైతే వచ్చినాం. మేము ఇంటికి వచ్చినాక నీళ్ళతోటి కాళ్ళు కడిగి ఎర్ర ముద్ద ఉన్న పచ్చ ముద్దతోటి అయితే దిష్టి దింపేస్తారు. దిష్టి దింపేసిన తర్వాతనే లోపలికైతే పోవాలి మనము. ఈ పుట్టమన్ను పోయొచ్చిన తర్వాతనైతే మా పాతింట్లో ఉన్న దేవుణ్ణి అయితే కొత్త ఇంట్లోకి తీసుకోవడానికి అయితే వచ్చినాం. మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అయితే దేవుని ఉట్టి అవన్నీ తీసుకుని పోయినాం. రాత్రి 12 అయితే అవుతుంది. డుబ్బులలో సౌండ్ కి అయితే నిద్ర పట్టలేదు. ఇక అందుకే అందరం కలిసి అయితే కూరగాయలు కోస్తున్నాం. కూరగాయలు కోసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటానైతే ఊకున్నాం. డుబ్బులలో అయితే గద్దెనైతే ఎత్తాను ఇప్పుడు. అబ్బొచ్చారు ఒక చిక్కున్న మున్నాకనే మిస్ చేసింది. అందరం కలిసినాం. కంఫర్టబుల్ గా లేదని కల్వక బాగా రోజులకు గడిచిన వాడిని అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటానైతే కొత్తిమీర ఉన్న పుదీనా కడిగేస్తున్నాం. రేపు కూరలు వేయడానికి ఇప్పుడే కడిగేపిస్తారు మా వాళ్ళు మాతోటి. ముచ్చట్లు పెడుతున్నారు కదా, మీ చేతులు అయితే ఖాళీగానే ఉన్నాయి కానీ మా వాళ్ళు అయితే కొత్తిమీర ఉన్న పుదీనా తీసుకొచ్చి ముంగట పెట్టిర్రు. వీటిని కొయ్యుందని అయితే కోసుకుంటూ కూర్చున్నాం. ఇక్కడ కొత్తిమీర కోసుడు అయిపోయిందని సంబరపడే లోపల మిరపకాయలు తీసుకొచ్చి ముంగట వేసిండు. వీటిని కూడా తొడమలు తీసి కొయ్యుంది అని ఇక మనిషికి ఒక కుప్ప అని పాలైతే పంచుకున్నాం. ఇది మీ కుప్ప ఇది మా కుప్ప అని ఈ అన్నిటిని ఇప్పుడు తొడిమలు తీసి కొయ్యాలి మనమైతే. మేము ఆకిల్ వేసేంతసేపు అయితే డుబ్బులొల్లి పందిరిని వేసిర్రు. మంచిగా ఉన్నది కదా పందిరి. ఇక ఇప్పుడైతే పెద్దవార గద్దెనైతే అలుకుతాండు. ఎంత మంచిగా చేస్తాండు అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. గద్దె వేసుడు అయిపోయిన తర్వాతనైతే పసుపుల సరుపు అయితే కలిపిండ్రు. పసుపుల సరుపు కలిపితే ఎర్రగా అవుతుంది కదా. ఎర్రగా అయిన తర్వాతనైతే గద్దకు మొత్తం అలుకుతాండు చూడు. భలే కనబడుతుంది ఆ కలర్ అయితే. ఇక గద్దకైతే పసుపుతోటి ఉన్న బియ్య పిండితోటి అయితే బొట్లు పెట్టుడు స్టార్ట్ చేసిండ్రు. ఇక బొట్లు పెట్టుడు స్టార్ట్ చేసినాకనైతే ఇంకా అందం కొట్టుడు గద్దెనైతే. ఇక్కడనైతే ఇక పసుపు కలిపిర్రు చూడండి ఇదే చాటల. ఇంకా అమ్మవారికి అయితే దువ్వన, అద్దము, కాటిక, గవ్వలు ఇవన్నీ పెట్టిర్రు. ఏ రాజు మెప్పించమని కొప్పి రాలేదా మెప్పి రాలేదా నా దాకా మాట తెచ్చిన వెంటే దుర్గమ్మో నా దాకా మూట తెచ్చిన వెంటే తల్లి. తల్లి నా దాకా మాట అమ్మా నా ఇప్పుడైతే సగం అయిపోయింది, ఇంకా సగం అవుతున్నది. తెల్లారంగా 3:30 అయితే అవుతుంది టైము. నాకైతే దారుణంగా నిద్రచ్చుడు, కానీ ఒక పక్క కొలుపు చూడాలనిపించుడు, ఇంకో పక్కనేమో ఘోరంగా నిద్రచ్చుడు. నాకైతే మస్తు నిద్రచ్చుడు. అలా ఊకుందామన్నా ఓపిక లేకుండా అంత నిద్రచ్చుడు. ఎందుకంటే ముందు రోజు మొత్తం పనిచేసి ఉన్నాం కాబట్టి బాడీ బాగా అలసిపోయింది. ఏమైతే 3:45 అయితే అవుతుంది. ఇప్పుడైతే కొంచెం బండుకుంటా కానీ రేపు పొద్దుగాలనైతే నేను అస్సలు ఇవ్వలేను, ఎందుకంటే అంత అలసిపోయింది బాడీ అయితే.
గుబ్బిలోళ్ళు కథ చెప్తా అంటే నాకైతే జోలపాట వాడినట్టే అనిపించడు, అంత నిద్ర వచ్చుడు నాకైతే. ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే ఎట్లా ఊకున్నారు ఆడ నిద్ర ఆపుకొని, ఎందుకంటే ముందు రోజు మొత్తం పని అయ్యి సామాన్ చదువుకొని ఈడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ పని చేసి అంత అలసిపోయింది బాడీ అయితే. దేవుణ్ణి వేసుకున్నాడు అయితే అస్సలు ఈజీ కాదు. ఏమైతే 4:30 అవుతుంది. మేకనైతే ఇప్పుడే జడితు పట్టిపిస్తాను, 2 సార్లనైతే జడితు పట్టిపిస్తారట. ఇదైతే ఫస్ట్ టైము, ఇంకా కొంచెం అయినాక మళ్ళీ జడితు పట్టిస్తారట. గట్టిగా 1 గంట సేపు అయితే మంచిగా నిద్రపోయినా, అంతకన్నా ఎక్కువ నిద్ర పట్టలేదు, ఎందుకంటే డప్పుల సౌండ్ అయితే దారుణంగా వచ్చుడు. ఇక మేకని 2సారి కూడా తీసుకొచ్చి అయితే జడిత అయితే తిప్పించిండ్రు. జడి తిప్పించినాక ఇక మేకనైతే కడిగేసిండ్రు. కడిగేసినాక ఇక మమ్మల్ని అందరిని అయితే లేపిర్రు, పండుకున్న వాళ్ళని మొహాలు కడుక్కొని 1 పొద్దు అయితే ఇడవమన్నారు. గద్దె మీద అయితే అరిటాకులు పోసి బియ్యం పోసి దేవుళ్ళని అయితే పెడతారు. అక్కడ కనబడుతున్నాయి కదా అయ్యే దేవుళ్ళు అయితే. పొద్దుగానే ముఖం అయితే కడుగుతున్నాం, ముఖం కడుక్కొని 1 పొద్దు ఇవ్వాలన్నట. అందుకే అట్లా కానీ ఘోరంగా చలి అయితే గంటనే వండుకున్నాను నేను. బాగా చలి పెడుతుందని మా వాళ్ళు మొహం కడుక్కోవడానికి అయితే గంజులను అయితే నీళ్లు పెట్టిర్రు. ఇక ఈడ మంట ఉన్నదని ఈ మంటగాడికి అయితే అది చూకున్నాం, ఎందుకంటే ఆ రోజు అయితే దారుణంగా చలి పెట్టుడు. ఇక అందుకోసం అని ఈయనైతే మొహం కడుక్కుంటూ కొంచెం అయితే చలిగా అయినాం మేము. ఇప్పుడే అరే గుజరాత దగ్గర ఉన్నది, ఇప్పుడు ఆదివారమా ఆదివారం గుజరాత ఇప్పుడు తాటికాలు పుడు దొరుకుతుంది, దానికి కుండ చూపెట్టి మాకు పుండు పోతారు. దేవుని నమ్మకం పెట్టుకున్నావా? సూపర్. మళ్ళీ ఎప్పుడు ఎదుర్కొంటావు? అనుకున్నట్టు అయితే మళ్ళీ 3 నెలలకు ఎదుర్కొంటా నేర్చుకున్నావు. దేవుని మాట నీ మాట ఒకటి. తెల్లదాకా నేను కొంచెం మాట పక్కన పోయింది, దేవుని మాట నీ మాట ఒకటి. ఒక మంత్రం చెప్పు నేను నేర్చుకుంటా. నేర్చుకొని చెప్తావా? అప్పటికి చెప్తావా? మరి కూరగాయ అయినాక అప్పటికి చెప్తావా? అప్పటి లేదా? మరి నేర్చుకొని మళ్ళీ వచ్చేటప్పుడు చెప్తావా? మరి నేను చెప్తే నేర్చుకుంటావా? ఏ ముద్రి అను, 2 ముద్రి, 3 ముద్రి, 4 ముద్రి, 5 ముద్రి, పంచపాండవ, అంచేగరి, నగస్పడి, అలత్ మలత్, దులత్రావ, అలత్రావ, అలత్ మలత్, దండాపర్ణ, అలత్రావ. మొహం కడుక్కొని వచ్చి 1 పొద్దు అయితే ఇడిచినాక దేవుని కొలుపు అయితే అయిపోయింది. ఇక కొలిచిన కాడ నుంచి తీసుకొచ్చి దేవుని రూములను అయితే దేవుణ్ణి అయితే పెట్టినాము. పెట్టిన తర్వాత ఇక పట్నం అంతానైతే ఎత్తుతాండ్రు. ఈ పట్నం కాళ్ళలో తొక్కులలో పడద్దు, అందుకోసం అనే ఎత్తుతాన్నాం మొత్తం కవర్లా. ఇక తెల్లారైతే మళ్ళీ దేవుని నలికి తిరుగువారం అని అయితే ఎత్తారు. ఇక పొద్దుగానే చలికి తానం చేసి వచ్చేటోళ్ళకైతే మా వాళ్ళు అయితే వేడి వేడి ఛాయ్ పోతాను. ఇక ఛాయ్ తాగుతా అంటే ఏమన్నా ఉన్నదా, నేనైతే 2 గ్లాసులు తాగినా ఈ చలి తట్టుకోలేక. ఇక సాయంత్రం అయితే మేము అందరం కలిసి అయితే పార్క్ కి వచ్చినాము. పార్క్ తీసుకొచ్చేదాకానే మా పొట్టోళ్ళు అయితే మా చేతులు ఉన్నారు. ఇక పార్క్ కళ్ళ కనబడ్డాక కథ మమ్మల్ని వదిలేసిండ్రు, కథ ఆడుకోవడానికి అయితే వేయిండ్రు. ఒకరెనకాల ఒకరైతే జారుడు బల్ల జారడానికి అయితే పోతాండ్రు. ఎన్ని రోజులైందో ఈ పార్క్ కి వచ్చి, పోయినసారి సమ్మల్లోనేమో వచ్చిన నేను ఈ పార్క్ కు. వెనకాల ఒకరు అందరు జారుకుంటూ వచ్చిండ్రు. మా మాట అస్సలు వినడే లేదు, ఇటు రాని అంటే అస్సలు వచ్చలేదు మా దగ్గర కూడా. పూర్తిగా చిన్న పిల్లల లెక్క మారిపోయిన మా సంజక్క.
ఇక నేను కూడా జారుడు బల్ల జారడానికి అయితే పోయినా. బాగా రోజులు అవుతుంది నేనైతే ఇట్లా ఆడుకొని. ఎప్పుడు అందరూ కలిసినప్పుడు ఆడుకునేదే తప్ప ఒక్కదాన్ని పోయి ఆడుకునేదే లేదు. అందరం కలిసి ఆడుకుంటేనే మంచిగా ఎంజాయ్ అనిపిస్తుంది కదా, ఒక్కరం ఉంటే ఏమంత ఎంజాయ్ అనిపించదు. మా పొట్టోళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతోటి పాటు మేము కూడా ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మేమే చిన్న పిల్లలు వేషాలు ఎత్తన్నాం అంటే ఇక మా మామయ్య మాకన్నా మించిపోయిండు. చిరుతపుల్లి మీద కూర్చొని ఎట్లా ఆట ఆడుతాడు చూడండి. మా అందరి లోపల ఉన్న చిన్న పిల్లగాళ్ళందరూ బయటకైతే వచ్చింది ఈ రోజు. ఇక మా పొట్టోళ్ళతో పాటు మేము కూడా జారుడు అయితే స్టార్ట్ చేసినాం. ఇక మా అక్కోళ్ళు అయితే వరుసగా వస్తాను చూడరు, ఒకరు వెనకాల ఒకరు. మా బావని బుక్ చేసిండ్రు. మేము అందరం మంచిగా ఆడుకుంటా అంటే ఇక మా హిమాన్స్ని అయితే ఎత్తుకొని కూర్చున్నాడు చూడరు మా బావ. ఆంటీ దొబ్బరు అందరు దిగుతారు. ఇక నేను పోతా పట్టు బంద్ అవుతుందా బాబాయ్ అత్తుండు. అందరం కలిసి అయితే గ్రూప్ ఫోటో దిగినాం. మంచిగా ఫుల్ రోజులైతే అంది మేమైతే ఇట్లా ఆడుకొని. ఇక ఈ రోజు సండే కాబట్టి పార్క్ కి అయితే ఫుల్ మంది అయితే వచ్చిండ్రు. పార్క్ కి అయితే వచ్చినాం, మంచిగా కొంచెం పాట ఆడుకొని ఇన్నైతే కూర్చున్నాం బెంచ్ మీద. ఫస్ట్ భయం అయింది అమ్మ, నేను చెప్పాను ఎందుకు చెప్తలేదు తెలుసా మా ఆంటీ, క్రిస్మస్ వీడియోలో ఒక గిట్ట గిట్ట పట్టుకొని గిట్ల గిట్ల అన్నది కాదు, ఆ క్లిప్ వేసినందుకు ఇప్పుడు కూడా మళ్ళీ ఎత్త కావచ్చు అని అంటలేదు. చెప్పు ఆంటీ, నేను వెయ్యి ఆంటీ చెప్పు. ఏం లేదు, ఇగో ఫస్ట్ మా ఆంటీకి భయం అయిందట, తర్వాత 2 సార్లు ఎక్కినాక భయం పోయిందట. మా గొర్రెల మన చూపిస్తాయి అయ్యో ముంగట 3, డ్రైవింగ్ సీట్లు ఇద్దరు, వెనకాల 4, ఒక బుడత, బండి మీద ఇంకా 3, ట్రిపుల్ రైడింగ్. అలా పోలీసులు ఉన్నారు, దొరకబడితే ఇంకా హైలైట్ ఉంటది. అలా మమ్మల్ని ఆపుతారు కావచ్చు అనుకున్నాగా, మమ్మల్ని అయితే ఆపలేదు. బాడీ గార్డ్స్ కదా. నేను అప్పటికే గెస్ చేసిన సండే ఇక్కడే పెడతారు అనుకున్నా కానీ. ఈ వీడియోని అయితే ఇక్కడికి ఏం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కి అయితే 500 సబ్స్క్రైబర్స్ అయింది. తొందరనే 1000 మెంబర్స్ కావాలని అయితే కోరుకుంటున్నా. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.